ప్రజాయుద్ధ నౌక, విప్లవ కవి, లెజెండరీ గద్దరన్న గారు నటించిన ఆఖరి చిత్రం ఉక్కు సత్యాగ్రహం సినిమా ఈ నెల 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఆ రిలీజ్ డేటు వివరాలు మీ ముందుంచడానికి మేము ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరకు నేను నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా, రచయితగా, గాయకుడిగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ సినిమా తీసే ముందు గద్దరన్న కథని తయారు చేసిన తర్వాత ఒక క్యారెక్టర్ని ఊహించుకున్నాడు. ఆయన కథానాయకుడు ఎలా ఉండాలంటే నీతికి, నిజాయితీకి నిలువెత్తు రూపం ఉండాలి. ఆ రూపాన్ని ఊహించుకొని కథని తయారు చేస్తే భారతదేశంలోనే నీతిమంతుడు, ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం అత్యంత విలువైన తన పదవికి తృణప్రాయంగా రాజీనామా చేసి ప్రజల కోసం అనునిత్యం పోరాడుతున్నటువంటి జేడి లక్ష్మీనారాయణ గారిని దృష్టిలో పెట్టుకొని, అలానే ఉద్యమాలు చేస్తున్న ఉద్యమకారులందరినీ దృష్టిలో పెట్టుకొని కథానాయకుడి క్యారెక్టర్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన క్యారెక్టర్ ఒక్కళ్ళనే చేయలేనని ఒక మహిళా ఐపీఎస్ క్యారెక్టర్ని కూడా సృష్టించాడు. ఇది నిజ జీవితానికి దగ్గరున్న ఉద్యమ చిత్రం. ఇప్పటి వరకు మీ ముందుకి డేట్ ప్రకటించి రాలేకపోవటానికి అనేక కారణాలు. ఆయన చనిపోవటం కానీ, సెన్సార్ కార్యక్రమాలు కానీ ఎన్నో ఉన్నాయి. చివరి నిమిషంలో ఇంకా 48 గంటల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వస్తుందన్నది మీ అందరితోటి పాలు పంచుకోవటానికి ఏర్పాటు చేశాం. ఆనాడు గద్దరన్న లాంటి విద్యార్థి నాయకుడు గద్దరన్న అనేక ప్రముఖులతోటి, ముఖ్యంగా తెలంగాణ గడ్డపై నుంచి ఉద్యమం స్టార్ట్ అయింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యమం స్టార్ట్ అయింది. జార్జి రెడ్డి లాంటి వ్యక్తులు కూడా ఉద్యమానికి మద్దతుగా ఆ రోజు పోరాడారు. అంతేకాదు, అక్కడ 31 మంది విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చనిపోతే కాల్పుల్లో తెలంగాణకి చెందినటువంటి, జగిత్యాలకు చెందినటువంటి తహసీల్దార్ ఆఫీసులో పనిచేసే గవర్నమెంట్ ఉద్యోగి అయినటువంటి సాయిరెడ్డి కూడా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మద్దతుగా కాల్పుల్లో చనిపోయాడు. ఈ జనరేషన్కి తెలియని ఎన్నో విషయాలు గద్దరన్న గారు ఈ సినిమాలో రాశాడు, పాడాడు, ఆడాడు. ఆయన చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఎలా కష్టపడ్డాడో ఈ సినిమాలో కనపడుతుంది. ప్రజల కోసం ఆయన ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు, ప్రపంచానికి చెందిన వ్యక్తి. ఒక తెలంగాణ ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయనకి గుడి కట్టి ఆయన విగ్రహాన్ని పెట్టబోతున్నారంటే స్టీల్ ప్లాంట్ కోసం ఆయన ఎలాంటి పోరాటం చేశాడో ఈ రాష్ట్ర ప్రజలు, ఆ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకునే రోజు ఇంకో 48 గంటల్లో ఉంది. ప్రేమైన సోదరులారా, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఆ స్టీల్ ప్లాంట్ను తుక్కు రేటుకి అమ్ముతుంటే సమ్మెని జన్మ హక్కు రన్నో దాన్ని ఆపేటి మునగాడు ఎవడన్నా, సమ్మెని జన్మ హక్కు రన్నో దాన్ని ఆపేటి మునగాడు ఎవడన్నా, అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా, ఓహో అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా, ఎన్నాళ్ళు ఈ బతుకు ఎదురు తిరగావన్నా, సమ్మెని జన్మ హక్కు రన్నో ఉక్కు ఫ్యాక్టరీ తల్లి, ఓహో ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో ఉన్నది, విశాఖ సముద్రము శోకమై పొంగినాది అనే ఒక అద్భుతమైన చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఒక పాటని, ఒక గ్రంథాన్ని, ఒక కళాఖండాన్ని ఈ చిత్రం ద్వారా అందించిన మహానుభావుడు గద్దరన్న ఈ చిత్రంలో కనపడబోతున్నాడు. ఇది ఆఖరి చిత్రం. ఆ మహానుభావుడికి అంకితం ఇచ్చాం. అలానే 32 మంది ప్రాణత్యాగాలు చేసిన వారికి కూడా ఈ చిత్రాన్ని అంకితం చేయటం జరిగింది. ఆయన కొనసాగింపుగా ఆయన కొన్ని షాట్లలో చేయలేకపోయినటువంటి సన్నివేశాన్ని, ఒక పాటలో మేము కోరుకున్న సన్నివేశాన్ని ఆయన ముద్దుల తనయ
ఆయన నిజమైన వారసురాలు, భయం అంటే తెలియని నా చెల్లెమ్మ వెన్నెలమ్మ గద్దరన్న సమాధి తడి ఆరకముందే, ఆ పూలమాలలు వాడకముందే, అమ్మ ఇట్లా బ్యాలెన్స్ ఉందమ్మా, సినిమా సెన్సార్కి వెళ్తుంది, మీరు చేస్తే బాగుంటుందేమో అని అడగలేక నేను అడిగితే, అన్నా నాన్నకి నిజమైన నివాళి అంటే ఇదన్నా, ప్రజల కోసం నేను పోరాడితే ఆయన ఆత్మ శాంతిస్తుందన్నా అని సినిమాలో అతిథి పాత్రలో ఒక సాంగ్లో వెన్నెలమ్మ యాక్ట్ చేసింది. ఆమెకి లాల్ సలాం అమ్మ. ఆంధ్రప్రదేశ్లో కూడా గద్దరన్న అభిమానులు వేలాది మంది కాదు లక్షలాది మంది ఉన్నారు. త్వరలో లక్ష్మీనారాయణ సార్ గారు ప్రకటించబోయే కార్యక్రమాల ద్వారా కోట్లాది మంది మారుతారు. ఆయనని గుండెల్లో గుడిగట్టుకొని పూజిస్తారు. ఆయన పోరాటం వలన, లక్ష్మీనారాయణ గారు లాంటి సార్ పోరాటం వలన ఇప్పటికీ ప్రైవేటీకరణ చేయలేక కొంతమంది భయపడి ఆగిపోతున్నారు. ఆ పోరాటాన్ని చూడాలంటే ఈ వెండి తెర మీద చూసిన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎప్పటికీ జరగనివ్వమని సినిమాలో కళాకారులు చెప్తారు. ఆ కళాకారులు పోషించిన నిజ రూపంలోని ఆ క్యారెక్టర్ అయినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఆయన గురించే గద్దరన్న ఆలోచించాడు, ఆ క్యారెక్టరైజ్ చేశాడు. మిత్రులారా, సోదరులారా, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఈ సినిమాని ఆదరించి 29వ తేదీన ప్రజలందరూ స్టీల్ ప్లాంట్కు మద్దతు ఇవ్వాలి. 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడ్డది. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఏదన్నా ఫ్యాక్టరీ కట్టినా, కార్ఖానా కట్టినా మా ప్రాంతంలో వద్దు, మా గుళ్ళు పోతాయి, మా బళ్ళు పోతాయి, మా మసీదులు పోతాయి, మా మందిరాలు పోతాయని పోరాటం చేయటం జరిగింది. ఇక్కడ కట్టొద్దని జరిగేది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో మాత్రం మా ప్రాంతంలోనే స్టీల్ ప్లాంట్ కట్టాలని కాల్పులు జరిపించుకొని 32 మంది మరణించిన సంఘటన ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందని అది ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కే చెందింది. ఏ గుడికి వెళ్ళినా నాకు 100 ఏళ్ల ఆయుసు దేవుడా అని కోరుకుంటారు. ఒక వారణాసి కాశీకి వెళ్ళినప్పుడు ఆ పరమేశ్వరుని మాత్రం ఇక్కడ చచ్చిపోతే బాగుంటుందని ప్రార్థిస్తారు, పుణ్యం వస్తుందని. అలానే ఎక్కడైనా స్టీల్ ప్లాంట్ కట్టినా, ఏ ప్లాంట్ కట్టినా వద్దంటారు. ఒక విశాఖ వార్తలు మాత్రమే ఇక్కడ కట్టాలని ప్రాణాలు ఇచ్చారు. అలాంటి ప్రాణాలు ఇచ్చిన స్టీల్ ప్లాంట్ని, గద్దరన్నకి ఇష్టమైన స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా మీరందరూ కోరాలని, ఈ సినిమాని ఆశీర్వదిస్తే ఉద్యమంలో పాల్గొన్నట్టేనని, ఉద్యమానికి మద్దతు తెలియజేసినట్టేనని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, మా నిన్ననే ప్రమాణ స్వీకారం చేసింది చెల్లెమ్మ. తెలంగాణలోనే అతి పెద్ద పోస్ట్ అది. వేలాది మంది కళాకారులని తయారు చేసి వారికి దశ దిశ నిర్దేశించేటువంటి తెలంగాణ సాంస్కృతిక రథసారథిగా నిన్ననే ప్రమాణం స్వీకారం చేసి, ఎన్నో ఒత్తిళ్ళు ఉన్నా కూడా నాన్నగారి సినిమా కోసం ఆమె రావటం ఈ సినిమాకి, తెలుగు ప్రజలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆమె ఇచ్చిన గౌరవంగా భావిస్తూ, కళ కోసం కాదు, ప్రజల కోసం. నిద్రపోయేవాడు కనేది కళ, నిద్రపోయేవాడిని లేపేది కళ అని ప్రజా కవులు, గాయకులు ఈ ప్రపంచానికి ఎన్నో తెలియజేశారు. 32 మంది ప్రాణ త్యాగాలతో, లక్షలాది మంది ఉద్యమకారుల ఉద్యమాల ఫలితంగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రాన్ని నుంచి ఇడిపోయిన తర్వాత అతి పెద్ద ప్రాజెక్టుగా ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అవుతుంటే, ఈరోజు ఉక్కు సత్యాగ్రహం మూవీ రిలీజ్ డేట్ గురించి నేను ఇక్కడికి వచ్చాను. ఉక్కు సత్యాగ్రహం మూవీ కోసం గద్దరన్న గారు చాలా ప్రాణం పోసి ప్రతి ఒక్క సీన్ కానీ, ప్రతి ఒక్క మాట కానీ సత్యారెడ్డి అన్నతో కూర్చొని, మేము ప్రాక్టికల్గా చూసాం, కూర్చొని అది ప్రాణం పోసి తీసిన మూవీ. అది గద్దరన్న గారు హైదరాబాద్ నుంచి విశాఖకు బయలుదేరి, కోవిడ్ తర్వాత బయలుదేరి అక్కడ స్టే చేసి మళ్ళీ అక్కడ షూటింగ్ చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేవాడు. అట్లా ఒక 3-4 మంత్స్ కంటిన్యూగా ఈ మూవీస్ కోసం తన సమయాన్ని, తన మనసుని, తన ఆత్మని కేటాయించారు. ఎందుకోసం అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలనే ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టాలని, ఈ ప్రైవేటీకరణ చేస్తే అక్కడున్న ప్రజలకు చాలా నష్టం అవుతుందని, ఇలా అన్ని సంస్థలు ప్రైవేటీకరణ చేసుకుంటే రానున్న తరానికి
రానున్న పేద ప్రజలకు నష్టం కలుగుతుంది అనే ఒక ఉద్దేశంతో ఎవరైతే ఈ స్టీల్ ప్లాంట్ కోసం యుద్ధం చేసి కొట్లాడి తమ జీవితాలను అర్పించారో, తమ రక్తం చిందించి ఒక స్టీల్ ప్లాంట్ని పెట్టారో, వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ఈ మూవీ రావటం చాలా ఆనందంగా ఉంది. అందుకే ప్రియమైన ప్రజలారా, అన్నలారా, అక్కలారా, ఈ మూవీని చూసి ఈ మూవీలో ఇస్తున్న ఆ ఆశయాన్ని తీసి మనం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ పోరాటం చేయాలని మీ అందరినీ కోరుతున్నాను. అట్లాగే ఉక్కు సత్యాగ్రహంలో గద్దర్ నగర్ చివరి మూవీ అది చాలా అద్భుతంగా యాక్టింగ్ చేశారు. ఆ మూవీ చూస్తే తెలుస్తుంది, అన్నతో చాలా ప్రాక్టికల్గా ఉన్నారు. ఆ మూవీ చూస్తే ఆ మూవీలో తను చెప్పేస్తున్నాడు, ఇంకా నేను వెళ్ళిపోతున్నాను, ఈ బాధ్యత మీకు అప్పచెప్తున్నాను, చాలా ప్రాక్టికల్గా కనిపిస్తుంది. అదేదో యాక్టింగ్ చేసినట్టు లేదు, ఆ మూవీ జీవించినట్టుంది. కన్నీళ్ళు రాను వాళ్ళు కూడా కన్నీళ్ళు పెట్టించే విధంగా ఉంది. ఇలాంటి మూవీస్ని ప్రజలంతా మన జీవితాల్లో జరుగుతున్న ప్రాక్టికల్గా జరుగుతున్న నిజాలని నిర్భయంగా ప్రజల ముందుకు పెట్టే మూవీస్ని ఆదరించి, పెద్దలే కాకుండా పిల్లలను కూడా ఆ మూవీస్ తీసుకుపోయి చూపించి, ఎందుకంటే మన బతుకులు పేద సాదా బతుకులు ఇలా బతుకుతున్నామంటే దానికి కారణాలు, దానికి ఉద్యమాలు ఎన్నో ఉన్నాయి. సో ఈ మూవీని మీరు తప్పక చూసి ఆదరించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు కాన్స్టిట్యూషనల్ అడాప్షన్ డే. ఈ కాన్స్టిట్యూషనల్ అడాప్షన్ డే భారత రాజ్యాంగం అడాప్షన్ డే కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు. భారత రాజ్యాంగం ముప్పులో ఉంది. భారత రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత మన అందరిది ఉంది. భారత రాజ్యాంగాన్ని రక్షిస్తేనే రానున్న తరానికి ఒక మనాబలి, ఒక సమాజం ఈ విధంగా ఉంటుంది. సో భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి అని మీ అందరినీ కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను మీ స్పీచెస్ చూసుకుంటూ పెరిగాను, అంటే మేము ఏకలవ్య శిశురాలు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రివిలేజ్ దట్ ఐఎమ్ స్టాండింగ్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ టాకింగ్. యూ ఆల్ ఆర్ స్పిరిట్. మీలాంటి వాళ్ళని చూసుకుంటూ పెరిగాం. సో మేము ఈరోజు నిలబడి మాట్లాడుతున్నామంటే సార్ మీలాంటి వాళ్ళనే సార్. థ్యాంక్ యూ మచ్. కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ. యాక్చువల్లీ నిన్న బాధ్యతలు తీసుకున్నాక ఇది మన స్కెడ్యూల్ డే అన్నకు ఇచ్చిన సమయమే. నేను తర్వాత ఇంకొక ఇనాగరల్కి వెళ్ళేది ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ చెల్లి. ఉక్కు సత్యాగ్రహం అన్న ఈ చలనచిత్రం ఈ నెల 29వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఉక్కు సత్యాగ్రహం చిత్రం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క చరిత్ర, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్న ప్రయత్నాలను ఏ విధంగా అక్కడ వర్కర్స్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, నిర్వాసితులు కావచ్చు, వీరందరూ కూడా కలిసి ఏ విధంగా అడ్డుకుంటున్నారన్న ఒక మహత్తరమైన సందేశాన్ని శ్రీ సత్యారెడ్డి గారు మనందరికీ ఇస్తున్నారు. ఈరోజు ఈ చిత్రాన్ని కొద్ది భాగం చూసే అవకాశం కూడా నాకు కల్పించారు. చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది సినిమా. ఆయన ప్రధాన పాత్రను పోషించారు. చాలా గొప్ప ఇన్స్పిరేషన్. చూస్తుంటే ఈ థియేటర్లో ఎంతో గొప్ప, అందరికీ ఒక ఉద్రేకం, ఇందులో మనం కూడా భాగస్వాములు అవ్వాలన్న ఒక సంకల్పం కూడా వచ్చే విధంగా, దానితో పాటు ముఖ్యంగా గద్దర్ గారు ఆయన స్వయంగా నటించడం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే గద్దర్ గారు మంచి ఆప్తులు. లచ్చన్న ఎట్లున్నావురా అని అడిగేవాడు ఆయన. ఆ విధమైన మా ఇద్దరికి మధ్య ఉన్న సంబంధం. కాబట్టి ఆయనతో అనేక సార్లు నేను చర్చించడం జరిగింది. అటువంటి గద్దర్ గారిని ఈరోజు ఆయన ఆరోగ్య స్థితి అంత బాగు లేకున్నా కూడా ప్రజల కోసం చెయ్యాలి అన్న సంకల్పనతో ఈ సినిమాలో ఆయన స్వయంగా పాడి రచించి ఆయన స్వయంగా నటించిన సినిమా ఇది. ఆయన చివరి సినిమా అని ఇప్పుడే వెన్నెల గారు, సత్యారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన ఒక స్ఫూర్తిని నింపారు ఈ సినిమాలో అని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు రాజ్యాంగాన్ని మనం ఈరోజు మొదలైంది, ఈరోజు అడాప్ట్ చేసుకున్నాం. మనం రాజ్యాంగ దినోత్సవం ఈరోజు. రాజ్యాంగంలో కూడా మనకు తరువాత ఈ లౌకికవాదం, తర్వాత సామ్యవాదం, ఈ రెండు కూడా యాడ్ చేశారు. అంటే సెక్యులర్, సోషలిస్ట్, ఈ రెండు కూడా తర్వాత
42వ అమెండ్మెంట్లో యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా నిన్నే సుప్రీంకోర్టు కూడా ఈ రెండు ఏవైతే యాడ్ చేశారో 42లో అవి ఈ ప్రియాంబుల్లో పీఠికలో ఉండాలని చెప్పి వారు కూడా నిర్ణయం ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇందులో ముఖ్యంగా చూసుకుంటే సోషలిజం అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అంటే ఉత్పాదన లేకుంటే దేశంలో ఉన్న సంపద కేవలం కొంతమంది మాత్రం చేతుల్లోనే ఉండకూడదన్నది సోషలిజం. దానికి ప్రధానంగా మన పబ్లిక్ సెక్టర్ యూనిట్లు చాలా మహత్తరమైన భూమికను పోషిస్తాయి అందరూ. అందుకనే మనం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత క్యాపిటలిస్టిక్ కాదు, ఈ విధంగా టోటల్గా ప్రభుత్వం కాదు, మిక్స్డ్ ఎకానమీని మనం నిర్ణయించుకున్నాం. అంటే పబ్లిక్ సెక్టరు ప్రైవేట్ సెక్టరు రెండూ ఉంటాయి. ఆ విధంగా చేసుకుంటున్న సందర్భంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక పోర్టు ఉన్న ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలన్న సంకల్పన చేసిన తర్వాత ఆ స్టీల్ ప్లాంట్ని మిగతా రాష్ట్రాలు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, వాళ్ళ ప్రాంతాలకు తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేసిన సమయంలో అక్కడ అమృతరావు గారు అనే ఆయన గుంటూరు నుంచి వచ్చి అక్కడ నిరాహార దీక్ష చేయడం, ఆ తర్వాత విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం, ఆ తర్వాత మొత్తం అది కేవలం విశాఖపట్నానికి మాత్రమే కాదు, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 32 మంది ప్రాణత్యాగాలు చేసిన సందర్భంలో చిట్ట చివరిగా ప్రభుత్వానికి విశాఖపట్నంలోని ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాల్సిన నిర్ణయం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు తీసుకున్నారు. ఆ తరువాత అది బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళి మంచి లాభాలలో నడుస్తున్న ఒక గొప్ప యూనిట్, పబ్లిక్ సెక్టర్ యూనిట్. ఆ తర్వాత అతి ఉత్తమమైన క్వాలిటీ ఉన్న స్టీల్ తయారు చేసే కర్మాగారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. దాన్ని RINL కూడా అంటారు, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పేసి. మీరు యాక్చువల్గా చూసుకుంటే ప్రధానమంత్రి గారి ఆవాస్ యోజన అంటే ఇళ్ళు కట్టించే దాంట్లో సుమారుగా 21,000 మెట్రిక్ టన్నులు విశాఖ స్టీల్. మీరు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ చూస్తారు అక్కడ నర్మదా నది ఒడ్డున, అందులో సుమారుగా 2,500 మెట్రిక్ టన్నులు విశాఖ స్టీల్. ఆ తర్వాత అటల్ టన్నల్ అని జమ్మూని కాశ్మీర్ని కనెక్ట్ చేస్తూ ఒక టన్నల్ ఏర్పాటు చేయడం అని, దానిలో కూడా సుమారుగా 3,000 మెట్రిక్ టన్నులు మన విశాఖ స్టీల్. కాబట్టి ఇంత నాణ్యమైన విశాఖ స్టీల్ని ఎవరో చేతిలో ప్రైవేటైజ్ చేద్దాము అంటే ఎవరు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మొదలైన ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పుడు విశాఖ ఉక్కు తెలుగువారి గుండె చప్పుడు మాత్రమే కాకుండా భారతదేశ గుండె చప్పుడుగా కూడా మారింది. కాబట్టి దీనిని ప్రభుత్వ రంగ సంస్థగానే పెట్టాలి అన్న సంకల్పం అందరిలో ఉంది. దానికోసం సత్యారెడ్డి గారు ఈరోజు ఆ మొత్తం విషయాలన్నింటినీ కూడా ఈ చలనచిత్రం ద్వారా మనకు అందించడం జరిగింది. కోర్టులలో వెళ్ళి ఈ ప్రైవేటైజేషన్ కాకూడదు అన్న విధంగా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా మేము కూడా పోరాడుతున్నాం అందులో. ఎందుకంటే ముఖ్యంగా ఇది ప్రభుత్వ రంగ సంస్థగా ఉండాలి. ఎందుకంటే విశాఖపట్నం యొక్క పటం మారిపోయింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత చిత్రంలో కూడా అదే చెప్పారు ఆయన. భీమునిపట్నం అంటే విశాఖపట్నం కన్నా భీమిలి అన్నది ఒక కార్పొరేషన్ మున్సిపాలిటీగా ఉండేది. భారతదేశంలో సూరత్ తర్వాత 2వ మున్సిపాలిటీ భీమిలి. అది ప్రధానంగా ఉండేది. విశాఖపట్నం చాలా చిన్న ఊరుగా ఉండేది. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత విశాఖపట్నం రూపురేఖలే మారిపోయాయి. అనేక పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అక్కడ వచ్చాయి. లక్షల మంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆధారంగా వాళ్ళు జీవిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఇది ప్రైవేటీకరణ చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే లాభాల కోసం ప్రైవేటీకరణ జరిగిన తర్వాత ఆ వ్యక్తులు తమ జేబులో ఎంత వెళుతుందని చూసుకునే సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఇది ప్రైవేటీకరణ కాకూడదు అన్నది ప్రధానంగా. అందరూ కూడా ఇది ప్రైవేటీకరణ అవ్వదు అని చెబుతున్నారు. మొన్న మినిస్టర్ గారు కూడా వచ్చి వెళ్ళారు, కుమారస్వామి గారు. ఆయన కూడా ఇది ప్రైవేటీకరణ అవ్వదు అని చెప్పారు. 3 నెలలు అయిపోయింది కానీ ఇంకా ఏమీ అందులో ఏ విధమైన చర్యలు తీసుకున్నట్టు కనపడ్డండి. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇది ప్రైవేటీకరణ కాకుండా మేము కాపాడతామని వారు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది అందరి బాధ్యత అని గుర్తు చేయడానికి ఈ సినిమా ద్వారా ఒకవైపు ఉప్పు సత్యాగ్రహం, ఇంకొక వైపు ఉక్కు సత్యాగ్రహం, ఈ రెండిటినీ కూడా పోలుస్తూ ఉక్కు సత్యాగ్రహం ఏ విధంగా ఈ ప్రైవేటైజేషన్ను ఆపాలి అన్న ఒక సందేశాన్ని తీసుకుని అక్కడ ముందుకు వెళ్తారు. సత్యన్న ఒక క్యారెక్టర్ అక్కడ నిర్మించి ఆ క్యారెక్టర్ ద్వారా ఈ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని అటు విద్యార్థులు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, అందరం కలిసి పనిచేస్తే ఈ విశాఖ ప్రైవేటీకరణ అవ్వదు అన్న ఒక సందేశాన్ని వారు ముందుకు తీసుకువెళుతున్నారు.
కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజలందరినీ కూడా ఆకర్షిస్తుంది. పాటలు చాలా బాగున్నాయి, నేను విన్నాను. పాటలు చాలా చిత్రీకరణ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా సినిమాలో వాడిన డైలాగులు చాలా అత్యంత ప్రభావంగా ఉన్నాయి. అవి ఒక్కొక్క మాట కూడా ఒక్కొక్క తూటాలాగా వెళుతుంది. ఇందులో అనేకమైన డైలాగులు చాలా చక్కగా రాశారు. ఎందుకంటే మనసు పెట్టి ఇందులో పని చేశారు ఈ సినిమాలో. అది నాకు కనిపించింది. ఒక సినిమాలాగా కాకుండా ఒక నిజ చరిత్ర, ఇది మన సామాజిక బాధ్యత అనుకొని నిర్మించిన చిత్రం ఇది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా వారికి 100% వాళ్ళ కాంట్రిబ్యూషను, వాళ్ళ మాట కావచ్చు, పాట కావచ్చు, అభినయం కావచ్చు, ఇవన్నీ కూడా అందులో రంగరించి మన ముందుకు వస్తున్న సినిమా ఈ ఉక్కు సత్యాగ్రహం. అందువల్ల ప్రభుత్వానికి మా విన్నపం ఏంటంటే, యాక్చువల్గా 29వ తారీఖున ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో వస్తారన్నది నిన్న పేపర్ వార్త. కానీ సత్యారెడ్డి గారు నాకు చెప్పడం ఆ కార్యక్రమం పోస్ట్పోన్ అయిందని చెప్పారు. అంటే ఆ రోజు 29న ఉక్కు సత్యాగ్రహం విడుదల, అదే రోజు ప్రధానమంత్రి గారు ప్రైవేటీకరణ చేయట్లేదన్న ప్రకటన కూడా చేస్తారన్న ఒక ఆశాభావంలో నేను ఉండినాను. కానీ ఆ కార్యక్రమం రద్దయిందని వారు చెప్పారు. కాబట్టి ఈ సినిమాలో టైటిల్స్ కూడా ఉన్నాయి, ఇంగ్లీష్లో టైటిల్స్. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వారంతా కూడా ఈ సినిమాను చూసి ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని ఆ ప్రైవేటీకరణ దిశగా చేస్తున్న అడుగులను వాళ్ళు అక్కడే ఆపితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం భారతదేశంలో కూడా ఒక గొప్ప అనుభవం. ఎందుకంటే చాలా చోట్ల ప్రైవేటీకరణ కావాలని కోరుకుంటున్నారు చాలామంది. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మటుకు కాకూడదు. దానికి సెంటిమెంట్ అంటే 32 మంది ప్రాణత్యాగాలు ఉన్నది ఒక భాగమైతే, ఇది ఖచ్చితంగా లాభాల బాటలో నడిచే కంపెనీ అని ఎప్పటి నుంచో మేము కూడా చెబుతున్నాం. దీనికి చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం ఒకటే కోరుకుంటున్నాం, దానికి గనులు కేటాయించండి అని మొదటి నుంచి డిమాండ్. మిగతా అన్ని కంపెనీస్కి, అన్ని ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, అన్నిటికీ వారి సొంత గనులు ఉన్నాయి. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మాత్రం సొంత గనులు ఇవ్వలేదు. 28 అప్లికేషన్లు వేసినా కూడా స్టీల్ ప్లాంట్కు ఈ విధంగా గనులు కేటాయించలేదు. ప్రస్తుతం ఈ ప్లాంట్కు కావాల్సింది గనులు కేటాయించడం, లేకుంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కలపమని చెప్పేసి అందరి యొక్క డిమాండ్. సెయిల్లో కలపండి RINLని కూడా అన్నది ప్రధానమైన డిమాండ్. కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ రావడానికి చాలా సులభమైన పరిష్కారాలు ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించడానికి ఆ విధంగా ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే సినిమా అన్నది చాలా ప్రభావవంతమైన మీడియం. ఎందుకంటే సినిమాల ద్వారా ప్రజల యొక్క భావోద్వేగాలను, ప్రజల యొక్క ఆలోచన విధానాలను కూడా ప్రభావితం చేసేదే సినిమా. కాబట్టి అటువంటి ఉక్కు సత్యాగ్రహం అన్న ఈ సినిమా ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా చైతన్యవంతులుగా చేసి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎందుకు కాకూడదు, పబ్లిక్ సెక్టర్ రంగంలోనే గడిస్తే ఏ విధంగా దానికి వచ్చే లాభాలు ప్రజలందరికీ చెందుతాయి. అదే ప్రైవేటీకరణ అవుతే వచ్చే లాభాలు కేవలం ఎవరైతే ఆ కంపెనీని కొనుక్కుంటారో వాళ్ళ జేబుల్లో వెళతాయి. ఈ విధమైన తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వ రంగ సంస్థలో ఉంటాయో అక్కడ రిజర్వేషన్ సిస్టమ్ కూడా అమలవుతుంది. అదే ప్రైవేటు రంగంలోకి వెళితే బడుగు బలహీన వర్గాల వారికి అవకాశమే ఉండదు. ఆ తర్వాత ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్ కోసం సుమారుగా 23,000 ఎకరాలు ఆ ప్రాంతంలో 64 గ్రామాల నుంచి రైతులందరూ కూడా వారికి ఇచ్చారు. అప్పుడు వాళ్ళకిచ్చిన వాగ్దానం ఏంటంటే, మీ ప్రతి ఇంటిలో కూడా ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ సుమారుగా 8,500 మంది రైతులకి ఉద్యోగాలు ఇవ్వలేదు వాళ్ళ కుటుంబాలకి. ఇది 4th జనరేషన్, 4వ పీढ़ి. వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఎదురు చూస్తున్నారు మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని. మరి ఇప్పుడు దీన్ని ప్రైవేటీకరణ చేస్తే ఉన్న ఉద్యోగులను కూడా తీసివేస్తారు ఎప్పుడు కూడా ప్రైవేటీకరణ జరిగిన తర్వాత. మరి ఈ 8,500 మంది ఎక్కడికి వెళతారు? వాళ్లకు జీవితానికి ఆధారమైన భూమిని వాళ్ళు దేశ భవిష్యత్తు కోసం, దేశం కోసం వారందరూ కూడా త్యాగం చేస్తే మరి వాళ్లకు ఈ విధంగా సుమారుగా 8,500 కుటుంబాలకు ఇంకా ఉద్యోగం ఇవ్వకుండా మనం ఈ విధంగా చేయడం సబబా అని మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అవన్నీ కూడా ఈ సినిమాల్లో చూపించడం జరిగింది. కాబట్టి నిజ జీవితం, ఎందుకంటే ఈ మధ్యకాలంలో బయోపిక్స్ అన్నవి చాలా ప్రభావంగా వెళుతున్నాయి. అంటే నిజ జీవిత చరిత్రలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా నిజమైన సంగ్రామం తర్వాత ప్రజలందరి మద్దతుతో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నది ప్రైవేటీకరణ కాకూడదు అన్న ప్రజల యొక్క ఆశాభావాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ ప్రతిబింబిస్తూ ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను
మిత్రుడు సత్యారెడ్డి గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి విషయం తీసుకొని ఎంతో ప్రభావవంతంగా ఈ సినిమాను, ఈ చలనచిత్రాన్ని నిర్మించినందుకు, ఆ తర్వాత ఇది ఒక కమర్షియల్ సినిమా అయితే కాదు, కానీ ఇది మన జీవితాలతో ముడిపడిన సినిమా కాబట్టి అందరూ కూడా ఒక సామాజిక బాధ్యత అని ఈ సినిమా ఖచ్చితంగా వెళ్ళి చూడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి విషయాలు విద్యార్థులకు తెలియాలి, భావి తరాలకు తెలియాలి, పోరాటం చేసి ఏ విధంగా మనం ఈ స్టీల్ ప్లాంట్ని తెచ్చుకున్నామన్న విషయం వాళ్ళకు తెలియాలి, దేశం యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలన్న ఒక ఆలోచనలు కూడా వాళ్ళు రేకెత్తించే ఈ సినిమా ఉక్కు సత్యాగ్రహం బ్రహ్మాండమైన విజయాన్ని చవి చూస్తుందని, ఖచ్చితంగా మీరందరూ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అందరం కలిసి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎప్పటికీ ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగ సంస్థగా ఉంటూ లాభాలలో నడిచే విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఒకసారి శ్రీ సత్యారెడ్డి గారికి, గద్దర్ గారికి, ఆ తర్వాత ఈ సినిమాలో వాళ్ళు నటించలేదు, జనరల్గా సినిమా అంటే నటిస్తారు, ఇది నిజ జీవితంతో ముడిపడిన సినిమా కాబట్టి వాళ్ళందరూ కూడా వారి 100% ఇచ్చి జీవించి ఈ సినిమాను చాలా చక్కగా నిర్మించారు. కాబట్టి మీ అందరి తరపున మీడియా ద్వారా ప్రజలందరికీ నేను చేస్తున్న విన్నపం, ఈ చలనచిత్రాన్ని ఖచ్చితంగా వీక్షించండి, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీరందరూ కూడా గొంతు విప్పిన రోజు ఖచ్చితంగా అది జరుగుతుందని నేను ఆశిస్తూ మరొకసారి శ్రీ సత్యారెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్.